నీళ్లు నిధులు తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్లైన్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీపడి నిర్మించామని చెప్పారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, నీళ్లిచ్చి కన్నీళ్లు తెరిచిన కేసీఆర్ పై అభండాలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మొత్తం 3000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ, ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో, ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థనే, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించినామని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్